తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని గోదావరి కనిలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో సోమవారం జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ చోపరి శంకర్ ముదిరాజ్ పాల్గొని పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో స్వరాష్ట్ర సహకారం కావడానికి తాను సమ్మిద అవుతానని 1 డిసెంబర్ 2009న కామారెడ్డిపట్నం నడిబొడ్డున తుపాకీతో కాల్చుకుని పుట్టికొక్కుల కిష్టయ్య ముదిరాజ్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం అమరుడయ్యారని అన్నారు. ఈ తెలంగాణ పోరాటంలో మొదటి అమరవీరుడు పోలీస్ కిష్టన్న 2009 డిసెంబర్ 10 రోజు అమరుడైనటువంటి పోలీస్ కిష్టన్నకు మా ముదిరాజు కులస్తుల తరఫున నివాళులర్పించడం జరిగింది. ఒక ముదిరాజే ఒక పోలీస్ కిష్టన్నే కాదు, ఈ ఉద్యమంలో తెలంగాణ పోరాటంలో 1200 మంది అమరవీరులలో 100 మందికి పైగా మా ముదిరాజు పిల్లలే చనిపోవడం జరిగింది. ఈ 100 మంది పిల్లలు కూడా ఫస్ట్ కరీంనగర్ డిస్టిక్లో ఎక్కువ మంది చనిపోవడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి దీన్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయన నివాళులు అర్పించాలని ముదిరాజు యూత్కు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తొలి అమరుడు ముదిరాజు ముద్దు బిడ్డ పోలీస్ కిష్టన్న ముదిరాజు యొక్క 16వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, ముదిరాజ్ జాతి బిడ్డలంతా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. ఆనాడు దీక్షా దివాన్ తర్వాత మరొకసారి తెలంగాణ పోరాటం ఎటు కాకుండా అయిపోతుందేమో అని కలత చెందినటువంటి పోలీసు బిడ్డ కామారెడ్డిలో సెల్ టవర్ ఎక్కి నా హత్యతోటైనా నా ఆత్మ బలిదానంతోటైనా ఈ తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి పోలీస్ కిష్టయ్య ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు తీసుకొని ఒక పోలీసు వృత్తిలో ఉన్న గొప్పగా ఉన్నటువంటి బిడ్డ కుటుంబాన్ని లెక్క చేయకుండా సెల్ టవర్ ఎక్కి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు దాన్ని. కానీ ఆయన ఎంత వారించినా, ఎవరు చెప్పినా, విలేకరులు చెప్పినా, పోలీసులు చెప్పినా, ముదిరాజ్ బిడ్డలు చెప్పినా, తన కుటుంబం చెప్పినా వినకుండా సెల్ టవర్ నుంచి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. భారతదేశ స్వాతంత్రంలో మనం ఆజా చంద్రశేఖర్ను చూసాం. తెలంగాణ మలిదశ పోరాటంలో ఇవాళ గొప్ప బిడ్డ, ఇవాళ పోలీస్ కిష్టన్న ముదిరాజును చూసాం. వారి స్ఫూర్తితో ఎరిపెక్కినటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తుంది ముదిరాజ్ జాతి. కానీ డిసెంబర్ 1 తారీఖు చనిపోయినటువంటి బిడ్డను రాష్ట్ర ప్రభుత్వం తొలి అమరుడిగా ప్రకటించకపోవడం ముదిరాజ్ జాతి పట్ల ఆనాడు ఉన్న ప్రభుత్వాన్ని కానీ ఈనాడు 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము విన్నపమిస్తున్నాం. అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే త్యాగాలు ఎవరు చేసినా, ఏ కులం వాళ్ళు చేసినా, ఎవరు చేసినా కూడా అది త్యాగమే కనుక ముందు చనిపోయినటువంటి వారు తొలి అమరుడు అవుతాడు. ఎందుకు తొలి అమరుడు అంటున్నాం? స్వాతంత్ర సమర యోధములో బ్రిటిష్ వాళ్ళు ఉరికంబాన్ని ఎక్కిన వీరబ్రాహ్మణ పట్టబ్రాహ్మణ స్వాతంత్ర పోరాటంలో తొలి అమరుడైతే మన స్వాతంత్రం, మన ఆత్మగౌరవం, మన దోపిడీ, వలసాంధ్ర దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన మలిదశ పోరాటంలో తొలి అమరుడు పోలీసు కిష్టన్న ముదిరాజు కనుక ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఆనాడున్న ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకున్నా కనీసం మాకు ఆత్మగౌరవం ఇయ్యలే. ఒక ఏకైక ఉద్యోగి మాత్రమే తెలంగాణ పోరాటంలో అమరుడైండు, ఆయన పోలీస్ కిష్టయ్య ముదిరాజు కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడైనటువంటి పోలీస్ కిష్టయ్య ముదిరాజు గౌరవం నిలిపే విధంగా, జాతి గౌరవం నిలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించాలని, వారి విగ్రహాన్ని ట్యాంక్ పాయింట్ పైన
నియమించాలని నిలపాలని పెట్టాలని చెప్పి మేము ముదిరాజ్ జాతి పక్షాన చేస్తున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అమరులైనటువంటి ముదిరాజు బిడ్డలతో పాటు ఇలా పోలీస్ కిషన్ ముదిరాజు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే వారి వర్ధంతిని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ వారికి జాతి పక్షాన వివిధ సంఘాల తరఫున, విద్యార్థి సంఘాల తరఫున, ఉద్యమ సంఘాల తరఫున, ప్రజా సంఘాల తరఫున వారికి 16వ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ పోలీస్ కిష్టయ్య ముదిరాజ్, జోహార్ పోలీస్ కిష్టయ్య ముదిరాజ్, జోహార్ పుట్టకొక్కల పోలీస్ కిష్టయ్య ముదిరాజ్.